హలో అండి అందరికీ. ఏందక్క చపాతీలు చూపిస్తున్నావా అనుకుంటున్నారా? అవునండి, చపాతీలే. రౌండ్ రౌండ్గా ఉంటుంది కదండి చపాతీ, చందమామలాగా. అలాంటిదే చపాతీ అనమాట. చాలామందికి అయితే రౌండ్ చపాతీలు రావన్నమాట. నాకైతే వస్తుందండి రౌండ్ చపాతీ. మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట నేను చేసే ఈ చపాతీలు అయితే. నిజంగా ఏందక్క నువ్వే పొగుడుకుంటున్నావు అని అనుకుంటున్నారా? అవునండి, నాకైతే మా ఆయన పొగడు కాబట్టి నేనే పొగుడుకుంటున్నా. ఏం చేస్తాము. నేనైతే ఈరోజు 2 రకాల చపాతీలు అయితే చేస్తున్నానండి. ఒక చపాతీ వచ్చేసి నార్మల్ చపాతీ అనమాట, రౌండ్గా. ఇంకొక చపాతీ వచ్చేసి ఆయిల్ పరోటా అనమాట. చాలా బాగుంటుందండి ఆయిల్ పరోటా. ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడే దాంట్లో అయితే కొంచెం సాల్ట్ ఇంకా నూనె అయితే వేసి కలపాలన్నమాట. ఇంకా ఉట్టిగా తింటే కూడా టేస్ట్ బాగుంటాయి కాబట్టి చిన్నపిల్లలకి ఈ విధంగా పెట్టండి. వాళ్ళైతే చపాతీ తినరు కదండి. కొందరు పిల్లలు ఉంటారు చపాతీ అయితే అస్సలు తినరు అనమాట. ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ చపాతీ అయితే లేయర్గా వస్తుంది అనమాట. నిజంగా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే నా కుల్పి పాప కోసం అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దీనిలో అయితే నేను ఆయిల్ వేసిన అనమాట. మీరైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకి పెడుతున్నాం కదండి. నా దగ్గర అయితే ఆయిల్ లేదు కాబట్టి నేనైతే నూనెనైతే వేసిన అనమాట. నిజంగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్